ఇస్ బ్రేకింగ్ అంటుంది కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సీనియర్ నేత జగ్గారెడ్డి భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ భేటీపై జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలను కలుపుకొని పోవాలని కోరానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అయిందన్నారు. చివరి సంవత్సరం ఎన్నికలపైనే ఫోకస్ ఉంటుందన్నారు. ఇక ఈ ఏడాదిన్నరలోనే తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. తనకు ఫిర్యాదులు చేసే అలవాట్లేదని స్పష్టం చేశారు. ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదన్నారు. మొన్న 10 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ గారికి నేనే పర్సనల్గా ఫోన్ చేసి, మేడం ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా అంటే నేను కూడా కలవక దాదాపు 5-6 నెలలు అవుతుంది, జనరల్గానే కలవాలనుకుంటున్నాను, కొత్తగా మా విషయాలు ఏం లేవు మాట్లాడడానికి, మీరు ఎప్పుడు వస్తారో కొంత ఇన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలుస్తాను చెప్పిన. వారు చెప్పారు, వాళ్ళ పిఏ ఫోన్ చేసిండు ఈరోజు 6:30కి రమ్మని. అందుకే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చిన ఒక 10 నిమిషాలే నేను మేడంతో మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం కూడా ఏం లేవు. అంటే ఏదో అందరూ ఊహిస్తారు కదా, అది మాట్లాడిండు ఏదో మాట్లాడిండు ఊహిస్తారు. ఊహించిన రాజకీయ ప్రస్తావన తెలియలేదు. మొన్న 10 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇక మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాని అంటున్నారు జగ్గారెడ్డి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ భేటీ వెనక మతలబు ఏంటన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే జగ్గారెడ్డి కొంత కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సిద్ధాంతాలపై కూడా ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలపై కూడా ఆయన వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే చాలా రోజుల పాటు పార్టీకి దూరంగా ఉన్నటువంటి జగ్గారెడ్డి మీనాక్షి నటరాజన్ ను కలవడంపై కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఆయన మాత్రం ఆ భేటీకి సంబంధించి మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాడు తప్ప వేరే ఎవరి మీద ఫిర్యాదు చేయలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ భేటీస్ అంటే మరి కొద్ది రోజుల్లో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నటువంటి ప్రచారంతో కూడా ఆయన కలవడం, ఆయనకు మద్దతుదారులకు సంబంధించి ఏమైనా సమాచారం చేరవేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.